కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్కు లేఖ రాయడం హరిరామ జోగయ్యకు ముద్రగడ పద్మనాభంకు వీళ్ళిద్దరికీ కూడా బాగా అలవాటు. ఒకానొక సమయంలో ఈ సీట్లలో పోటీ చేయండి, ఇన్ని సీట్లలో పోటీ చేయండి, పవర్ షేరింగ్ తీసుకోండి, మీరు సీఎం అవ్వండి అంటూ వీళ్ళంతా కూడా సలహాలు ఇచ్చిన పరిస్థితి. ఎన్నికలకు ముందు ఒకసారి హరిరామ జోగయ్య అస్వస్థత పాలైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒకసారి పరామర్శించారు కూడా. అంటే హరిరామ జోగయ్య అంటే పవన్ కళ్యాణ్కి అంత గౌరవం. అండ్ పరామర్శించడమే కాదు, కాళ్ళ మీద కూడా పడ్డారు. మనం చూడవచ్చు విజువల్లో క్లియర్గా, ఈ ఫోటోలో కాళ్ళ మీద కూడా పడ్డారు. ఎప్పుడు కూడా హరిరామ జోగయ్య అంటే పవన్ కళ్యాణ్కి గౌరవమే. ముద్రగడ పద్మనాభం కూడా ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విషయంలో వ్యక్తిగత విషయాల్ని, ఫ్యామిలీ విషయాల్ని, పెళ్ళాల విషయాల్ని ప్రస్తావించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా లైట్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగల లేఖలు రాసేవారు, అది చెప్పేవారు, ఇది చెప్పేవారు, పైకి శ్రేయోభిలాషులు అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసేవారు. బట్ జన సైనికులు, జనసేన నాయకులు అయితే వేరే రకంగా అర్థం చేసుకున్నారు. చివరికి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. అలాగే ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయిపోయారు. వీళ్ళిద్దరూ కూడా అప్పటి వరకు సలహాలు ఇచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో, జన సైనికుల్లో ఒక రకమైన వ్యతిరేకత జోగయ్య మీద, ముద్రగడ పద్మనాభం మీద కూడా వచ్చిన పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఎన్నికలకు ముందు పవన్ చెవిలో జోరీగల అక్కడ పోటీ చేయి, ఇక్కడ పోటీ చేయి, ఆ సీట్లలో పోటీ చేయి అంటూ సలహాల వర్షం కురిపించిన జోగయ్య పవన్ పొరపాటును కూడా ఆ సలహాలను పట్టించుకోకపోవడంతో ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయారు. జోగయ్య పవన్కి ఇచ్చే సలహాలన్నీ జగన్కు మేలు చేసేందుకే అనే ఆరోపణలు వచ్చాయి. జనసేనలోని కొందరు నాయకులు, కార్యకర్తలు కూడా జోగయ్యను జగన్ కోవర్టుగా అభివర్ణిస్తూ ఉంటారు. అందుకు కారణం జనసేన పార్టీ, అలాగే టీడీపీ, ఈ రెండు పార్టీల పొత్తుపై, అలాగే సీట్ల పంపకంపై, పవర్ షేరింగ్పై, సీఎం పదవిపై జోగయ్య పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సలహాలే. పవన్ ఎన్నోసార్లు మీ సలహాలు మాకు అక్కర్లేదు అంటూ పరోక్షంగా జోగయ్యకు చురకలు కూడా వేశారు. అయినా జోగయ్య తన లేఖాస్త్రాల్ని సంధిస్తూనే ఉన్నారు. జోగయ్య కుమారుడు జనసేనలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన సూర్యప్రకాష్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకోవడంతో ఇక జోగయ్యను జనసేనలో పట్టించుకునేవారే కరువయ్యారు. ఎన్నికలు పూర్తయ్యాయి. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధించారు. వ్యూహం నాకు వదిలేయండి, నే చూసుకుంటా అని చెప్పి ఎన్నోసార్లు ఉచిత సలహాదారులకు చెప్పినా కూడా జోగయ్య లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తూనే వచ్చారు. ఫలితాలు చూశాక ఆశ్చర్యపోయారో అవాక్కయ్యారో తెలియదు కానీ సైలెంట్ అయిపోయారు. చాలా కాలం గ్యాప్ తర్వాత హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో రాజకీయ అంశాలని ప్రస్తావించలేదు కానీ ఏపీలో సినీ రంగ అభివృద్ధికి కొన్ని సలహాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, పర్యాటక, ఫిల్మ్ ఇండస్ట్రీ మంత్రి కందుల దుర్గేష్కు కలిపి ఈ లేఖ రాశారు జోగయ్య. ఈ లెటర్లోని విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, పర్యాటక, ఫిలిం ఇండస్ట్రీ మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక మంది సంపద పెంచడమే ధ్యేయంగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది కళాకారులకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వృత్తులలో నిష్ణాతులుగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీకు తెలియంది కాదు అంటూ జోగయ్య ఈ లెటర్లను రాశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యమైన భాగాలైన దర్శకత్వం, నటన, నాట్యం, ఫోటోగ్రఫీ, ఆర్ట్, ఎడిటింగ్, మ్యూజిక్, రచనా విభాగాలకు ట్రైనింగ్ ఇచ్చే ధ్యేయంతో ఒక మెగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పడం చాలా అవసరం. ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య గారు, ప్రముఖ చలనచిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ప్రముఖ సినీ రచయిత పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు, ప్రముఖ సినీ నటులు అల్లు అర్జున్ గారు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ గారు, అలాగే ముచ్చర్ల రామదాసు, చేగొండి హరిబాబు, బన్నీ వాసు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఛాయాగ్రాహకుడు నాగబాబు గార్ల జన్మస్థలమైన, అనేక సినిమాల నిర్మాణాలకు నిలయమైన పాలకొల్లు పట్టణం ఈ మెగా ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి అనువైన స్థలంగా భావిస్తున్నాను అంటూ జోగయ్య ఈ లెటర్లో పవన్ కళ్యాణ్కి, అలాగే కందుల దుర్గేష్కి కూడా సూచించారు. సినీ కళారంగంలో పెద్ద ఆయన ఎస్వి రంగారావు గారి పేరున ఈ మెగా ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను
పాలకొల్లు పట్టణంలో ప్రభుత్వ పరంగా స్థాపించవలసినదిగాను తద్వారా రాష్ట్రంలో ఫిల్మ్ డెవలప్మెంట్కు నాంది పలకాల్సిందిగా రాష్ట్ర ప్రజల తరపున తమకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు హరిరామ్ జోగయ్య. మరి జోగయ్య విజ్ఞప్తిని పవన్ పరిగణలోకి తీసుకుని పాలకొల్లులో మెగా ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడానికి ముందుకొస్తారో లేదో చూడాలి. ఇన్నాళ్ళు మనం చూసాం పవన్కు పొలిటికల్ సలహాలు మాత్రమే ఇస్తూ వచ్చిన జోగయ్య తాజాగా చేసిన ఈ విజ్ఞప్తి వెనుకున్న వ్యూహం ఏంటో తెలియక జన సైనికులు అయోమయంలో పడ్డారు. జోగయ్య ప్రతిపాదనకు జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఇప్పటి వరకు రిప్లై రాలేదు. మరి ఎటువంటి రిప్లై వస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం.